శ్రీరామనవమి స్పెషల్ హనుమంతుడి అనన్య భక్తి. నమస్కారం. శ్రీరామనవమిలో ఈ పవిత్రమైన కథను మీరు విన్నా లేదా 10 మందికి చెప్పినా ఆ హనుమంతుడి ఆశీస్సులు, సీతమ్మ తల్లి అనుగ్రహం మరియు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి కృపకు పాత్రలు కావడం ఖాయం. భక్తి అంటే ఎలా ఉండాలో నేర్పే ఈ చిన్న కథను చివరి వరకు చూడండి. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతమ్మ తల్లి హనుమంతుడికి ఒక అపురూపమైన ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. కానీ హనుమంతుల వారు ఆ ముత్యాలను ఒక్కొక్కటిగా కొరికి చూసి అందులో రాముడు లేడని పక్కన పారేయడం మొదలుపెట్టారు. అది చూసిన సభలోని వారంతా నవ్వుతూ, ఏంటి హనుమ, ఇలా చేస్తున్నావు, అంత విలువైన హారాన్ని పాడు చేస్తున్నావు అని మరీ శరీరంలో రాముడు ఉన్నాడా అని ఎగతాళి చేశారు. అప్పుడు హనుమంతుడు ఏమాత్రం తడబడకుండా తన గోళ్ళతో తన రొమ్మును చీల్చి చూపించాడు. అందరూ ఆశ్చర్యపోయేలా హనుమంతుడి గుండెల్లో సీతారాములు కొలువై ఉన్నారని, ఆయన ప్రతి రక్తపు బొట్టులో, ప్రతి శ్వాసలో రామ్ 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 అనే నామం ప్రతిధ్వనించింది. అది చూసిన శ్రీరామచంద్రుడు ముగ్ధుడై హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నారు. చూశారుగా, నిస్వార్థమైన భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటారు. ఈ రామనవమి మార్చి 26న సందర్భంగా మీ మనసులో కూడా ఆ రాముడిని స్మరించుకోండి. ఈ వీడియో షేర్ చేయండి. అందరికీ రాముడి కృప అందేలా చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. శ్రీరామనవమి స్పెషల్ ఈ కథ వింటే మీ దిశ తిరుగుతుంది. ఓం నమో నారాయణాయ.